小轩窗梳妆，是谁家姑娘轻轻又香于铃铛？愿晚风送霜，愿期尽天光，你是枕边月色微凉。少年褪戎装，人把浮名藏，欢乐前桌的吟唱。愿人世无常，愿思念风涨，历史掌心将阳滚烫。成面相遇相见，相拥如眠，相随随年年。苦纵无眠，心事怎言？相遇相见，此情绵绵，心幸福绵绵。మనం ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను ఆశిస్తున్నాను. షుయు, శీతాకాలం ప్రారంభమైన తర్వాత రాత్రి ఎక్కువ సమయం ఉంటుంది. నాకు అందులో ఎలాంటి తేడా ఉండదు. ఎందుకంటే ప్రతి రాత్రి నేను నా ప్రియుడి గురించి ఆలోచిస్తాను. నువ్వేమంటున్నావు? నాకిది గ్వన్షన్ నేర్పించారు, మీకు అర్థం కాదు. అల్పాహారం తినాలి, లేవండి. అలాగే. అక్కడ కాదు, ఇక్కడ. ఇదిగో తీసుకోండి. మీరు అడిగిన వంటకం వేడివేడిగా సిద్ధం. ధన్యవాదాలు. తినండి, పర్లేదు. నేను తినిపిస్తాను. ఆను. మనం నిర్మోహమాటంగా బయటకు వచ్చాము, పర్లేదా? నువ్వు దేని గురించి భయపడుతున్నావు? నిరస్తుల పట్టికలో నీ పేరేం లేదు కదా. నిజంగానా? ఇదిగో తిను. అలా చూడు, ఆమె భర్తకి ఆమె అంటే ఎంత ఇష్టం. అవునవును, అలా చేస్తారా? నువ్వు తింటావైతే అలా తినను. చాలా సిగ్గుగా ఉంటుంది. అది నేనే తింటానులే. తిన్న తర్వాత మనం ఎక్కడికి వెళ్దాం చెప్పు? పెళ్లి చేసుకోవడానికి. పెళ్లి చేసుకోవడానికా? మళ్ళీ ఎలా పెళ్లి చేసుకుంటాం? నీకు పెళ్లి కాలేదు కదా. చాలు. అంటే అప్పుడు నేను అపస్మారక స్థితిలో ఉన్నాను, అప్పుడు నాకేమీ తెలీదు. కానీ ఇప్పుడు ఎలా పారిపోతాం? ఇప్పుడు మనం పారిపోయినా మళ్ళీ నీకు అన్యాయం జరగనివ్వను. అంటే నా తండ్రి గారు మిమ్మల్ని శిక్షిస్తాడనే భయం లేదా? కానీ ఇకపై నేను నీతో ఉండలేనని భయపడుతున్నాను. మరి నీ సోదరుడి మరణం గురించి నీకు పట్టింపు లేదా?
నిన్న రాత్రి నువ్వు ఇక్కడికి వచ్చి ఉండకూడదు. నువ్వు వచ్చిన తర్వాత ఇంత బలహీనమైన స్త్రీకి ధైర్యం వచ్చిందని నేను అనుకున్నాను. అలాంటప్పుడు నేనెందుకు అంత పట్టించుకుంటాను? నువ్వు చెప్పినట్లుగా నేను నమ్మకద్రోహిగా, దయలేనివాడిగా, అలాగే అన్యాయమైన వ్యక్తిగా మారిపోయాను. రాబోయే ప్రమాదాలను మనిద్దరం కలిసి ఎదుర్కొందాం. ఇతను ఆగండి ఆగండి, నేను తినిపిస్తాను. బాగుందా? అయితే ఇంకొంచెం తినండి. కదలకండి, మీ పెదవుల పైన ఏదో అంటుకుంది. ఇది నా ప్రణాళిక. పెళ్లి వేడుకను అత్యంత సాధారణంగా నిర్వహిస్తున్నప్పటికీ మా అత్త నేను నీకు ఇవ్వాల్సినవన్నీ సిద్ధం చేశాం. నువ్వు వెళ్ళి పెళ్లి మండపాన్ని అలంకరించు. పెళ్లి మండపం ఎక్కడ అలంకరించాలి? మనం వెళ్ళిన లింగ్సీ ఉద్యానవనం గుర్తుందా? గుర్తుంది. మీరు అక్కడ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? చేసిన తప్పును ఇప్పుడు సరిదిద్దుకోవాలి కదా. ఇదిగో వచ్చేసాం. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నేను చెప్పాను కదా, నీకు ఇవ్వాల్సినవి సిద్ధం చేస్తున్నామని. మీరు నా కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. చూడండి, మీరు యువరాణి కదా, రండి రండి, నా దగ్గర మీకు నచ్చిన పుస్తకాలు చాలా ఉన్నాయి, రండి. ఒక్క నిమిషం ఇచ్చండి, ఒకసారి చూడండి. నేను ఎప్పుడైనా ఇలాంటి పుస్తకాన్ని చదివానా? నేను చదివినవన్నీ మంచి పుస్తకాలే కదా. యువరాణి, ఇతను మీ భర్త కదా? నిజంగా వీరు చాలా అందంగా మన్మధుల్లా ఉన్నారు. మీరు కొంతకాలంగా దుకాణానికి రాకపోవడంలో ఆశ్చర్యం లేదు. తనకి ఎక్కువగా ఏమంటే ఇష్టం? ఆమె ఇష్టమైనవి. నేనేం చదవలేదు, చూడండి. మాకు కొంచెం పని ఉంది, మేము వెళ్ళిపోతున్నాము. ఎలాగో ఇక్కడికి వచ్చాం కదా. చూడండి, తనకి ఇష్టమైన పుస్తకాలన్నీ బయటకు తీయండి, నేను వాటిని కొంటాను. సరే సరే, దయచేసి ఒక్క నిమిషం. ఇదిగోండి, ఇవే మీరు అడిగిన పుస్తకాలు. నీతో శాశ్వతమైన ప్రేమ, మహారాజు అల్లుడి దయనీయ జీవితం. నిజానికి వాస్తవంగా నేను పుస్తకాలని చదివాను. అంటే నిద్ర రానప్పుడు అలా చదువుతూ ఉంటాను. మీకు ఇలాంటివి నచ్చవు కదా? అలాంటిదేం లేదు. నాకు తెలిసి నువ్వు చాలా తెలివైన దానివే. మొత్తం ఇక్కడ 36 వ్యూహాలున్నాయి. ముందు ఇంకా 2 పదాలున్నాయి. భర్తను నిలబెట్టడానికి 36 వ్యూహాలున్నాయి. ఈ రోజుల్లో ఏకాంత మహిళ ఈ పుస్తకాన్ని చదవడానికి ఇష్టపడుతున్నారు. ఇది చాలా ప్రాచుర్యంలో ఉంది. మీకు ఎవరి కావాలా? లేదు, వద్దు వద్దు వద్దు. అదేంటంటే నేను మీతో పాటు రాను, జింక్షన్తో వస్తాను. మనం పారిపోతున్నప్పటికీ మనం కుటుంబం మొత్తం కలిసి ఉండాలి కదా. అవునా? నేను వెళ్తున్నాను. చూడండి, అదేంటంటే తను తరచూ ఒక పుస్తకం చదువుతుందని విన్నాను. దాని పేరు అంటే మీరు అనేది చిత్రాలతో కూడిన పుస్తకం? అవునవును, చిత్రాలతో ఉన్న పుస్తకం. అంటే నేను దాని పేరు. ఇంకో విషయం, గ్వాంచాన్ యొక్క చరిత్ర మొదటి సంపుటి వచ్చింది. రెండో సంపుటి ప్రచురించబడిందా లేదా? వారు ఏకాంతంలో ఉండడం వల్ల రాయడం మానేశారని నేను విన్నాను. మీరు వేరే పుస్తకాలు కూడా చూడొచ్చు, అవి ఇక్కడే ఉన్నాయి. ఏంటి, వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారా? ఇలా చూడండి, మీరు బాధపడుతున్నారని నాకు తెలుసు. ఎందుకంటే చూయు అంటే మీకు ఇష్టం అని కూడా తెలుసు. నిజంగా చూయుకి అస్సలు తెలియలేదు. ఎంత నిజమైన మనిషిని తనెలా పెళ్లి చేసుకుంటుంది అసలు? మీకు గనక కొత్తగా పెళ్ళైనట్లయితే ఇదిగో ఇదొకసారి చూడండి. ఈ రంగు చాలా బాగుంది.
ఇది మంచి విషయమని నాకు కూడా తెలుసు. ఇది తీసుకో. ధన్యవాదాలు ధన్యవాదాలు. చూడండి, మీరు చాలా తక్కువ ఇచ్చారు. అది చాలా ఖరీదైంది. మళ్ళీ ధర ఎందుకు పెరిగింది? ఇది మీ యజమానికి తలకే లేదు. ఇలా అయితే అమ్మాయిలు ఎలా వస్తాయి చెప్పండి? భలే తమాషాగా మాట్లాడుతున్నారు మీరు. విషయం ఏంటంటే మా దుకాణంలో సాధారణ వినియోగదారులకు చిన్న చిన్న వస్తువులు మాత్రమే అందించబడతాయి. మరి మీరు కూడా ఒకటి తీసుకుంటారా? అమ్మాయి గారు, మీకు మంచి తెలివి ఉంది. సరే, ధన్యవాదాలు. అయ్యో, అది ఖరీదైందని చెప్పాను కదా, ఇంకా డబ్బులు రావాలి. ఆగండి. తీసుకోండి. ఎంత చిన్న వస్తువు కొన్నారు? ఆ దుకాణం అంత బాగాలేదు. భవిష్యత్తులో మళ్ళీ రాను కూడా. నీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఎందుకంత దూరంలోనూ? దగ్గరికి రా. 10 అడుగుల దూరంలో ఉండమని చెప్పారు కదా. నీ మొహం మండినట్టే ఉంది. దీన్ని పట్టుకో. ఇలా చూడు, దాన్ని నీ కత్తి కట్టుకో. నా నెల జీతాన్ని వృధా చేయొద్దు. అలాగే. హే, వద్దు. దాని విశ్రయకు నేను వచ్చి తీసుకుంటాను కదా. నా మాట నేను వెనక్కి తీసుకుంటున్నాను. నువ్వు నాకు 10 అడుగుల దూరంలో ఉండాల్సిన అవసరం లేదు. అలాగే. నువ్వు దీన్ని ఎందుకు కొన్నావు? అక్కడ ఎవరో అమ్మాయిలు చెప్తూ ఉంటే విన్నాను, ఈ కుంకుమ బాగుంటుందని. బహుశా మీకు నచ్చుతుందని నేను కొన్నాను. మీకు ఇది బాగుంటుంది. ఇది చాలా ఖరీదైనది. మీకన్నా ఏది ఎక్కువ కాదు. నువ్వు చాలా చెడ్డోడివి. మళ్ళీ నేను చెడ్డోనయ్యానా? యువరాణి, ఎందుకు నువ్వు అలా నవ్వుతున్నావు? ఏం లేదు. షోయో నేను ఈ వంటకాన్ని తిన్నప్పుడు అతను నన్ను చూస్తూనే ఉండిపోయాడు. కాబట్టి నేను కొంచెం కూడా తినలేకపోయాను. సరే విను, నేను షోయో ముందు కూర్చుని తినేటప్పుడు నేను చెడుగా కనపడ్డానేమో అని భయపడుతున్నాను. నువ్వే చెప్పు, తను నన్ను ఇష్టపడాడంటావా? నువ్వు పిచ్చిగా ఆలోచిస్తున్నావు. నువ్వు పందిగా మారినప్పుడు అతను నిన్ను ఇష్టపడ్డాడు. ఇప్పుడు నువ్వు తినేటప్పుడు ఎలా ఉన్నా అతను పట్టించుకోడు. నువ్వు చెప్పింది నిజమే. ఏంటి? ఇప్పుడు నువ్వు షూయోతో మాట్లాడు. నువ్వు మా పెళ్లికి అంగీకరించావుగా, కాబట్టి ఆయనకు చెప్పు నేను మీకు సాయం చేస్తాను అని. ఖచ్చితంగా చేస్తాను. ఆ? కానీ ఇప్పుడు షూయుతో ఉండడానికి నీ జీవితాన్ని పణంగా పెడుతున్నావు. అలాంటప్పుడు నేనేం చేయగలను? నేను నిన్ను బంధించలేను కదా. నేనేం ఖైదీని కాదు, నన్నెందుకు బంధిస్తావు? నువ్వు నా హృదయంలో ఖైదీవి. అందుకోసం 100 సంవత్సరాలు బంధించాలి. సరే సరే సరే, అయితే బంధించొచ్చు. చూయే, ఈసారి షూయు ధైర్యం చేస్తే నీ మాటలకు అనుగుణంగా జీవించు. కారణం ఏదైనా సరే నేను నిన్ను తీసుకెళ్తాను. నేను మళ్ళీ నీ చేతిని వదలను. నువ్వు నన్ను ద్వేషించినా సరే. జింక్షన్ ఎందుకు ఇలా భిన్నంగా మారిపోయాడు? తిను. చూయే, నువ్వు తిను, నేను నీళ్లు తాగుతాను. యువరాజా, యువరాణి, అతను నిద్రలేచాడు. యువరాజా, వైద్యులు ఇతన్ని పరీక్షించారు. తనకిప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే ఇతను ఇంకెవరిని ఇబ్బంది పెట్టడం. నా తల్లి, నా తల్లి, నా తల్లి, నా తల్లి. అయ్యో క్షమించండి, నేను మీరనుకునే అమ్మాయిని కాదు. మీరు మీరు చూయూనే కదా? అదేంటి మీకు నా పేరు ఎలా తెలుసు? మీ నాన్న బతుకున్నప్పుడు
నేను ఆయన ప్రాణ స్నేహితుణ్ణి. మా నాన్న అంటే మీరు మా నాన్న? ప్రాణ స్నేహితులు. మీ నాన్న మహారాజు గారికి అదృష్టం లేదో దురదృష్టాన్ని ఊహించి చెప్పేవారు. అలాగే భవిష్యత్తును 11 సార్లు మార్చారు. కానీ మీరు మళ్ళీ మహారాజు గారికి తోలుబొమ్మగా ఉండటానికి అతని అడుగుజాడలను అనుసరించాలని అతను కోరుకోలేదు. కాబట్టి తప్పించుకోవడానికి నిన్ను పసితనంలో తీసుకెళ్ళమని నన్ను ఆజ్ఞాపించారు. నా తలకు గాయమై నా మెదడు ముద్దుబారిపోయింది. తర్వాత నేను కొన్నిసార్లు స్పష్టంగాను మరియు గందరగోళంగా భావించాను. కానీ నాకెప్పుడు అనిపించేది మీ నాన్న యొక్క నమ్మకాన్ని అనుగుణంగా జీవించలేదని. నేను ప్రతి చోట నిన్ను వెతుకుతూనే ఉన్నాను. నా దగ్గరున్న ఆహారం మొత్తం అయిపోయాక నేను వీధుల్లో అడుక్కుంటూ బతుకుతున్నాను. ఇలా చూడండి, మీరు చేసిన కృషికి చాలా ధన్యవాదాలు. అది మా తండ్రి గారు ఎలా చనిపోయారో మీకేమైనా తెలుసా? మీ నాన్నగారికి తన సొంత విధి గురించి ఒక సూచన ఉంది. కాబట్టి అతను మీకు అంచనా వేసి చివరి అవకాశాన్ని వదిలేడని నిస్వార్థంగా ఉన్నాడు. జన్మ నక్షత్ర రాయి నీపై ప్రభావం చూపుతుందని అతను అంచనా వేశాడు. ఆ సమయంలో అతను చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. అలాగే జీవించే చివరి అవకాశాన్ని నీకు వదిలేశాడమ్మా. అయ్యో, సరే సరే, మీరు ఇంకేం చెప్పొద్దు. కాసేపు విశ్రాంతి తీసుకోండి, సరేనా? బాధపడకు, నేను వీలైనంత త్వరగా ఆయనకి నయమయ్యేలా చేస్తాను. గొప్ప గురువు ఆత్మస్వాధీనాన్ని వదిలించుకోలేకపోయాడు కాబట్టి నువ్వు మరింత అప్రమత్తంగా ఉండాలి. గోంగ్సుంగ్ చరిత్ర యొక్క పత్రం బల్ల మీద ఉంది. వాటిని రహస్యంగా రాజభవన్లోకి తీసుకువెళ్ళండి. తర్వాత ఏం చేయాలో మీకు తెలుసు కదా, అర్థమైందా? కానీ గురువుగారు, నాకు సందేహం. ఈ విషయాలు యువరాణి వివాహాన్ని ఎలా ఆపగలవో నాకు అర్థం కావడం లేదు. నక్సీని తీసుకొచ్చిన తర్వాత చూయుని ఎవరూ రక్షించలేరు. నాకిప్పుడు ఆ చూయు దగ్గరున్న పుస్తకం కావాలి. అది కూడా నాకు వచ్చే పౌర్ణమిలోపు కావాలి. మనం సంతోషంగా ఉండలేము కనుక ఎవ్వరూ సంతోషంగా ఉండకూడదు. నీకు ఈ దుస్థితి కలిగించిన వారిని నేను అస్సలు వదిలిపెట్టాను. ప్రతీకారం తీర్చుకునే తీరుతాను. ఇది నా వాగ్దానం. అత్తయ్య, రా బాబు. పనులు ఎలా జరుగుతున్నాయి? ఏంటిది, నువ్వేమన్నా బయట నుంచి కొనుక్కొచ్చావా ఈ వస్తువుని? అవును. నన్ను కాస్త చూడనిస్తావా? ఎందుకివి? యువరానికి రాత్రి నిద్ర పట్టదు, అందుకని ఎక్కువ పుస్తకాలు చదువుతుంటుంది. ఇవన్నీ మీరు చేసుకున్న అలవాట్లు. ఈ అలవాట్లన్నీ నేనెప్పుడో వదిలేశాను. ఇలాంటి పుస్తకాలు మన ఇంట్లో కూడా ఉన్నాయి కదా. షూయు, నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటి నువ్వు? నువ్వు వీటిని కొనడానికి బయటికి వెళ్తున్నావని నాకు తెలిస్తే నీకోసం వాటిని వెతకడానికి నేనెవరినైనా సిద్ధం చేసేదానిగా. ఆ పుస్తకాలు యువరాణి ముందే చదివేసి ఉండొచ్చు కదా. లేదు, ఆమె పెళ్లికి ముందు నుంచే ఉన్నాయి. మొత్తం పెద్ద పెట్టెలో ఉన్నాయి. బహుశా అవి మీ సోదరుడికి చెందినవి కావచ్చు. నా సోదరుడు ఇలాంటివి చదువుతాడా? చదివేవాడు. అందుకే అవన్నీ నేను చాలా జాగ్రత్తగా దాచిపెట్టాను. నువ్వు అడిగితే నేను ఇచ్చేదాన్ని కదా. అత్తయ్య, ఆ పుస్తకాలు ఇప్పుడు ఎక్కడున్నాయో మీకు తెలుసా? అవి లోపలున్నాయి. వాటిని వెతకటానికి నేను కొంతమంది పని మనుషుల్ని పంపిస్తాను. తర్వాత అవి నువ్వు తీసుకుని జాగ్రత్తగా దాచిపెట్టుకో. సరే.
జింక్షన్ ఇది నాకు బాగుందా? బాగుంది. జాగ్రత్త. ఒక విషయం చెప్పండి, నన్ను ఎందుకు చెడ్డవారన్నారు? నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు చెడ్డోడివి. దిగిపోతున్నారేంటి? దీన్ని మనం తగిలించలేదు. అటు చూడు. ఇలా చూడండి, నన్ను చెడ్డవారు అన్నారు. నేను ఇప్పుడు మారితే సరిపోతుందా? నువ్వు నన్ను ఇలాగే చూస్తుంటే నేను మీ ఇద్దరు తిరిగి వెళ్ళాక మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను చూపించుకోండి. ఇక్కడ మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మేమేం ప్రేమ చేయించుకోవడం లేదు. ఈ తింగరోడు కనుక ఇక్కడ ఉంటే నేను ఈ పనులన్నీ చేయలేకపోతున్నాను. అవునవును, చేసేవన్నీ మీరు నన్ను తిడుతూ ఉంటారు, అంతే కదా? అరే నువ్వు చెడ్డవాడివని అస్సలు ఒప్పుకోవే. నువ్వు నిజంగా చెడ్డవాడివి. నా కళ్ళలోకి చూసి చెప్పు. అయితే జింక్షన్ నువ్వు నాకు సాయం చేయడానికి నాతో వస్తావా? పద పద పద. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు యువరాడితో ఉండాలి కదా. ఏం జరిగింది? యువరాణి గారు నన్ను పిలుస్తున్నట్టున్నారు. నేను వెళ్ళిపోతున్నాను. రెండో భాగం ఉండదని ఆ యజమాని చెప్పారు. వారు ఏకాంతంలో ఉండడం వల్ల రాయడం మానేశారని విన్నాను. అసలు ఇది ఇక్కడెందుకుంది? ఇది నా సోదరుడి చేతి రాత. యువరాణి, ఇది మొదటిసారి మరియు చివరిసారి. బహుశా ఇది నేను మీకోసమే రాస్తున్నానేమో. గ్వాన్షాన్ చరిత్ర యొక్క ఈ సంపుటి మీకు నా బహుమతి. గ్వాన్షాన్ని చూసి నా జీవితంలో నేను చూసిన దృశ్యాలను హఠాత్తుగా మీకు చెప్పడాన్ని నన్ను క్షమించండి. ఈ ప్రపంచంలో గ్వాన్షాన్ అలాగే వాన్వాన్ లేరు, కానీ నాకు నిద్ర పట్టకుండా చేసే వాన్వాన్ లాంటి మీరున్నారు. ఒకరికొకరు తెలియకపోయినా ఒకే పుస్తకంలో పాత స్నేహితుల్లా మాట్లాడుకోవచ్చు. దయచేసి నా పెరిగితనానికి అలాగే
సంకోచత్వానికి నన్ను క్షమించండి. నేను నిశ్శబ్దంగా మాత్రమే మిమ్మల్ని చూడగలను. నేను గాంచాన్ని కాదు. అయితే మీరు ఏదో ఒక రోజు మరొకరి భార్య అవుతారు. ఆ రోజున ప్రపంచంలో అత్యంత అందమైన వధువు అవుతారు. మీ అన్నయ్య గారు ఎప్పటి నుంచో నాకు చాలా బాగా తెలుసు. మొదట్లో అతను నా వైపు చూస్తున్నాడని నేను అనుకున్నాను. నాకు తర్వాత తెలిసింది అతను యువరాణి వైపు చూస్తున్నాడని. తను ఈ లేఖను అతను యువరానికి రాస్తున్నట్లు నాకు ఇంతకు ముందే తెలుసు. ఇదంతా నీకు ముందే తెలుసు. మరి నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అతను ఒకసారి యువరాణిని కాపాడారు, అందుకే నేను అతనికి సహాయం చేశాను. అతను చనిపోతూ యువరాణి జీవితాన్ని రక్షించారు. యువరాణిని ఇబ్బంది పెట్టడానికి నేను ఎవరిని అనుమతించను. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ఆ రోజు యువరాణి రూపాంతరం చెందింది. తర్వాత జింక్యూ భవనం నుండి వెళ్లిపోయింది. సభా మందిరానికి పరిగెత్తుకుంటూ వచ్చింది. సేనాధిపతి గారు, యువరాణిని త్వరగా తీసుకెళ్ళండి. ఇక్కడుంటే ప్రమాదం. వెళ్ళండి. నేను యువరాణిని తిరిగి జింక్యూ రాజభవనానికి పంపి సేనాధిపతికి సహాయం చేయడానికి తిరిగి వచ్చేసరికి నేను చూసింది ఏంటంటే చూడు, అతని శరీరం కింద మాజీ ప్రభువులో స్మారక చిహ్నాలున్నాయి. ఎందుకు అసలు వాటి దగ్గరికి తన ఎందుకు వెళ్ళి ఉంటాడు? స్మారక పలకలను రక్షించడానికి మరణించి ఉంటారు. అలా చేస్తారని నాకు అసలు నమ్మకం లేదు. అది నిజమే. అవునా? సేనాధిపతి అపస్మారక స్థితికి చేరుకున్నారని ఎవరు ఊహించలేదు. సభా మందిరంలో చాలా బట్టలు వ్యాపించడం వల్ల అతను సజీవ దహనమైపోయాడు. అయితే యువరాణి కొవ్వొత్తిపై పట్టంతో సభామందిరంలో మంటలు చెలరేగాయి. యువరాణిని కాపాడబోయి నా సోదరుడు చనిపోయాడు. ఈ విషయం తనకి తెలిసినా కూడా నాకు చెప్పలేదు. తెలీదు. యువరాణి రూపాంతరం చెందుతున్నప్పుడు తనకేం జరుగుతుందో తనకెప్పుడు గుర్తుండదు. అంటే తన తప్పు కాదంటావా? ఆగండి.
అది నాది. అది నీదేనని నాకు తెలుసు, నేను కొద్దిగా ఉపయోగిస్తానంతే. అది చాలా విలువైంది. ఇది అంత విలువైందా? లువోజీ దీన్ని కొన్నాడా? పిచ్చిగా మాట్లాడకుండా అది ఇవ్వు. అరే సరే తీసుకో. షూయు ఇంకా ఎందుకు రాలేదు? ఏంటి ఇంత తొందర పడుతున్నా? నాకన్నా నీకే భయం ఉన్నట్టుంది. నా ఎడమ కనురెప్ప ఎందుకో కొట్టుకుంటుంది. ఏదో చెడు జరగబోతుంది అనిపిస్తుంది. సంపదపై ఎడమ కన్ను, విపత్తుపై కుడి కన్ను అంటే ఇది మంచి సంకేతం. లేదు, నేను శుభవనానికి ఒకసారి వెళ్ళి చూసొస్తా. చూసావా, నాకంటే ఎక్కువ కంగారు పడుతున్నాడు. సోదరా, నువ్వు ఇప్పుడే సైన్యంలో చేరావు, కానీ నువ్వు చాలా ఎదిగావు. కానీ పాపం మీరు నాతో యుద్ధ భూమికి రాలేరు. పరిస్థితి ఎలా ఉంది? భవనంలో అంతా బానే ఉందా? పర్వాలేదు. ప్రణామాలు సేనాధిపతి. అవును, నిజంగానే పర్వాలేదు. అర్థం లేని మాటలు మాట్లాడుకో. నాకు వాళ్ళపై ఆసక్తి లేదు. అయితే మీకు ఎలాంటి స్త్రీపై ఆసక్తి ఉంది? నువ్వు చాలా కంత్రి. సరే, నేను నీతో మాట్లాడలేనులే. నేను పని మీద గూక్సి చిన్న భవనానికి వెళ్తున్నా. సోదరా, నాకు విషయం చెప్పండి. మీరు ఎలాంటి స్త్రీని ఇష్టపడతారు? ఆమె చాలా అందంగా ఉండాలి కదా? చాలా ఆపు, నాకు ఎటువంటి ఆసక్తి లేదు. నేను నమ్మను. మీరు పని మనిషిని ఇష్టపడరు. మీరు యువరాణితో ప్రేమలో పడతారని నేను అనుకుంటున్నాను. సరిగ్గా చెప్పానా? చాలే నోర్మి. మీరు గూక్సి భవనానికి వెళ్ళాలనుకున్నారనడంలో ఆశ్చర్యం లేదు. అందుకే మీరు తనని కాపాడాలని అనుకున్నారు. మన ఇద్దరం కలిసి పోరాడతామనుకున్నాను. కానీ ఇప్పుడు మీరు ఈ రాగి నగదులా మారిపోయారు. ఇదంతా కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. హాస్యాస్పదంగా ఉంది. యువరాణి గారు మీకోసం ఉద్యానవనంలో ఉన్నారు. మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు. నేను అక్కడికి రావట్లేదని తనతో చెప్పు. మేమిద్దరం పెళ్లి చేసుకోవడం కుదరదు. నెక్సీ మేల్కోకముందే నువ్వు ఈ పనిని పూర్తి చేయాలి, అవునా? ఎందుకంటే తను మేల్కొంటే ఇవన్నీ జరగనివ్వదు. ఖచ్చితంగా ఆపేస్తుంది. అర్థం లేని మాటలు మాట్లాడుతున్నానా నేను? నువ్వు చెప్పు, షూయి ఈ పెళ్లి నుండి తప్పుకుంటాడంటావా? నువ్వు అతన్ని నమ్ముతున్నావా? నేను అతన్ని నమ్ముతున్నాను. అతను ఖచ్చితంగా వస్తాడు, నన్ను పెళ్లి చేసుకుంటాడు. నువ్వేంటి, నువ్వెక్కడికి ఎందుకు వచ్చా? యువరాణి, దయచేసి నాతో రండి, త్వరగా రండి. ఏమైంది? రండి. అతను ఎక్కడున్నాడు? అయ్యో, మీరు ఇక్కడెందుకు తాగుతున్నారు? ఎందుకు ఇంతగా తాగారు? అయ్యో, మద్యం కావాలి. యువరాణి, సేనాధిపతి గారు ఏం చేయబోతున్నారంటే? షుయో, పర్లేదు, వంచితనాన్ని లేపడానికి నాకు సాయం చేయి. పట్టుకో. ఇక్కడ యజమాని ఎవరు? అతిథి గది ఉందా? ఉంది 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 అక్కడ.
ముందు మీరు మద్యం కోసం డబ్బులు కట్టాలి కదా. అయ్యో, తొందరలో డబ్బు తీసుకురావడం మర్చిపోయాను. నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? లేవు. మీరే ఒకసారి ఆలోచించండి. నాకు ఇష్టం లేదని తెలిసినా కూడా మీరు మద్యం తాగారు. మీరు నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకున్నారు కదా, కానీ మీరు రానేలేదు. ఈసారి మిమ్మల్ని వెళ్ళనివ్వను. ఏమైంది? తలనొప్ప? మెల్లగా మెల్లగా మెల్లగా. ఇప్పుడెలా ఉంది? ఇప్పుడు కొంచెం పర్లేదా? నొప్పిగా ఉంది, చాలా నొప్పిగా ఉంది. వద్దులో మీరు మద్యం తాగడానికి ఎందుకు వెళ్ళారు? నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు రాలేదు? మీరు ఇలా బాధగా ఉండకూడదు. నా నగదెక్కడా? ఏంటి? ఓ, వాటితో చెల్లించాను. నిన్ను ఎవరు తాకమన్నారు? అయ్యో, నేను మీ భార్యను కదా, మీ డబ్బుతో ఖర్చు చేయకూడదా ఏంటి?说什么惹你生气了？那句话能哄你回家，怕下雨打湿你头发。要怎么才是温柔啊？我睡不醒的小尾巴，捂着嘴舌在头上吗？张牙舞爪的你啊，一条粘人小尾巴，睡不着的小牵挂。晚霞爬过树枝呀，盛夏穿过绿篱笆，我想到你肩膀吗？却眼泪都是牵挂，我还能有什么办法？没办法，是春雨随的路下，那就这样吧，丢盔弃甲。像个甜蜜的童话，是春雨随的落下，那就这样吧，丢盔弃甲，小尾巴。潇潇洒洒，嘻嘻哈哈，像个甜蜜的童话，是春雨随的路下，那就这样吧，丢盔弃甲，小尾巴，小尾巴。